బైబిల్ గ్రంథంలో మనం చదివిన వాక్యం ఒకసారి కీర్తన గ్రంథము 11వ అధ్యాయం మనం ఒకసారి చదివితే 3వ వచనం చదివితే మనకు అది కనపడుతుంది. పునాదులు పాడైపోయాను. ఏం పాడైపోయాయంటండి? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? పునాది పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలుగుతారు? ఏం పాడైపోతుందట? ఇల్లు బాగోవాలంటే పునాది బాగోవాలి మొదట. ఆ ఇంటి మీద ఇంకొక అంతస్తు వేయాలంటే మొదట ఏ బలంగా ఉండాలా? పునాది బలం బాగుంటేనే మరొక అంతస్తు వేయగలుగుతాం. ఇక్కడ చెప్తున్న వాక్యాన్ని మనం చూస్తే పునాది పాడవగా నీతిమంతులు ఏం చేయగలరు? పునాదులు పాడవుతున్న దినాలలో మనం ఉన్నాం. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద తప్ప వేరొక పునాది మీరు వేయకూడదు అన్నారు ఆయన. ఏ పునాది మీద కట్టబడాలంటే మనము? అపోస్తులు ప్రవక్తలు మనకు ఒక పునాది వేశారు. క్రీస్తు అనే పునాది మనకి వేశారు. అదే పునాది మీద మనం కట్టబడాలి తప్ప వేరొక పునాది మీద మనం కట్టబడితే ఆ పునాది పాడైనట్లే. ఈ రోజున రకరకాల పునాదులు స్థాపిస్తున్నారు సేవకులు. రకరకాల పునాదులు ఉన్నాయి. కానీ మనం ఉండే పునాది ఏంటన్నది మనం కట్టుకోవలసిన ఆ పునాది మీద ఏం కట్టాలి? ఒక బలిపీఠము కట్టాలి. మనం బలిపీఠము కట్టుకోవాలా. బలిపీఠము కట్టుకుంటే ఆ బలిపీఠము మీదకి దేవుడు వస్తాడు. బలిపీఠము దగ్గర స్తుతిస్తే దేవుని ప్రత్యక్షత బలిపీఠం దగ్గర మనకు ఉంటుంది. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 25వ వచనం కాడి నుంచి మనం చూస్తే చాలా విషయాలు అక్కడ భక్తుడని ఏలియాకు ఒక సవాలుతో కూడిన అర్పణ ఉంటుంది. మనకి సవాలుతో కూడిన అర్పణ. ఓసారి చదువుదాం ఎలాంటి సవాలు ఉందో. 25వ వచనం. బయలు ప్రవక్తలను పిలిచి, మీరు చాలా మంది ఉన్నారు కనుక, మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరే మొదట బలి పశువును దహన బలి అర్పణ సిద్ధము మీరే చేసుకోండి మొదట అన్నాడు. అని కింద వచ్చిన చదువుతూ ఉంటే మధ్యాహ్నం అవుతుంటుంది, కేకలేస్తుంటారు. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి వారు దహించిన పశువును, ఆ పశువు మీద కిందని పేర్చిన కట్టులు, దాని కిందన ఉన్న గంధకంలో ఉన్న నీళ్లు కాలిపోవాలన్నమాట. వాళ్ళకున్న సవాల్ అది. చెప్పండి. ఒకటి ఒక ఎద్దున తెస్తారు, తునాతునకల కింద నరుగుతారు, నరికి కట్లు పేరుస్తారు, కట్ల మీద ఈ మాంసం పేరుస్తారు. ఈ కట్లు మాంసం తడిసిపోయేలాగా కిందని 2 మానుకులు గింజలు అంత లోతు తీయని చెప్తాడు. మనకు 30 వచ్చిన కాదు మీకు కనపడుతుంది. ఆ లోతు తీసిన లోతంతా నీళ్ళతో నింపేయండి అని చెప్తాడు. అప్పుడు ఈ నీళ్లు కూడా కాలిపోవాలి. అలా అగ్ని ఆకాశం నుంచి రావాలి. మరలా అగ్గిపొల్ల వేయకూడదు. ఎలాంటి పందెమో చూడండి. అలాంటి పందెంలో ఏలియా ఒక్కడే పాల్గొన్నాడు. వాళ్ళు అనేకులు ఉన్నారంట. 400 మంది ఉన్నారని చెప్పబడుతుంది బైబిల్. 2వ వచనం చదవండి. అగ్ని కింద వేయకూడదు. వాళ్ళ బయలుదేవునికి బయలు ప్రేరణ వాళ్ళు ప్రార్థనలు చేశారు. లేదు, అక్కడి నుంచి గంతులు వేయడం ప్రారంభించారు, ఒళ్ళు కోసుకోవడం ప్రారంభించారు, అరవడం ప్రారంభించాడు. ఏలియా అంటున్నాడు, మధ్యాహ్నం అయిపోతుంది, సాయంత్రం అయిపోతుంది,
మీ సమయం అయిపోతుంది, మీ దేవుడు ఏం చేస్తున్నాడో, నిద్రపోతున్నాడేమో, ఒకసారి లేపండి, ఒకసారి కేకలు వేయండి, గట్టిగా అరవండి అని హేళన చేస్తున్నాడు. టైం అయిపోద్ది, మరలా సమయం ఏలియాకు వస్తుంది. శాంత సమయం అని రాయబడుతుంది. 30 వచనంగా చదివితే, అప్పుడు ఇక్కడి నుంచి ప్రతి మాట మంది. మీరు బాగా గమనించండి. ఇప్పుడు ఏలియా పిలిచాడు, పిలుపునిచ్చాడు, జనులందరూ నా దగ్గరికి రండి అని. మనకు ఒక విశ్రాంతి దినము పిలుపునిస్తుంది పరిశుద్ధ గ్రంథము. మీరందరూ నా యొద్దకు రండి. ఎక్కడికి రావాలి మనము? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని వాక్యం పిలుస్తుంది మనల్ని. ప్రభు యొద్దకు రమ్మని, ఆయన అరిచేతుల్లోనికి రమ్మని. చల్లపూట సమయమును ఆదామును అవ్వను ఏ రీతిగా అయితే ప్రభు ప్రతి దినము పిలిచేవాడు, అలాగనే ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ప్రయాసపడి భారం మోస్తున్న జనులారా నా యొద్దకు రండి అన్నట్లుగా పిలిచి ఏలియా అంటున్నాడు, జనులందరినీ పిలుచుకున్నాడట. జనులందరినీ పిలిచాడట. జనులందరూ ఆయన వద్దకు రాగా ఏముందంటండి, కిందన ఏముందంట? పడద్రోయబడిన బలిపీఠం ఉంది. అంటే ఆల్రెడీ అక్కడ బలిపీఠం ఉంది. అక్కడ ఆల్రెడీ దహన బలులు అర్పించే, ఇశ్రాయేలీలకు దహన బలులు అర్పించే బలిపీఠం ఉంది. కానీ ఆ బలిపీఠం ఎలాగుంది? పడద్రోయబడి ఉంది. అక్కడ రాయి, ఇక్కడ రాయి, అక్కడ చల్లా చెదరం అయిపోయి పడద్రోయబడి ఉంది బలిపీఠము. ఏం చేశాడట? దాన్ని బాగు చేశాడట. కొరింథీ పత్రిక 6వ అధ్యాయములో దేవుడు చెప్తున్నాడు, నీ దేహమే దేవుని ఆలయమై ఉన్నది. నీ దేహమే దేవుని ఆలయమై ఉంటే, ఆలయంలో ఏముంది? మన్నా పాత్ర ఉంది, ఆరోని కర్ర ఉంది, 10 ఆజ్ఞల బలిపీఠం ఉంది, 10 ఆజ్ఞల ఏంటది రాయి ఉంది, పలక, 10 ఆజ్ఞల పలక ఉంది, పాప పరిహారపు బలి అర్పించే స్థలం ఉంది, పవిత్రమైన స్థలం ఉంది, అతి పరిశుద్ధ స్థలం ఉంది, గంగాళం ఉంది, నైవేద్యం ఉంది, ధూపస్తంభం ఉంది. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంట? మందిరంలో ఉన్నాయి. అన్నీ కూడా ఇవన్నీ మందిరంలో ఉన్నాయి. కానీ ప్రభు చెప్తున్నాడు, నీవే దేవునికి ఒక మందిరముగా ఉన్నావు. ఎన్ని వస్తువులు ఉన్నాయంటే ఇప్పుడు మనలోని ఎన్ని వస్తువులు ఉన్నాయి? దేవుని ఆరాధన జరిపించే వస్తువులన్నీ మనలోనే ఉన్నాయి. ఈ దేహాన్ని పట్టుకెళ్ళి ఎక్కడో పెడతాం, పెంట దగ్గర, పెంట కౌరులో పెడతాం, పెంట ఊసులు ఆలకింతాం. ఎన్ని ఉన్నాయి ఇందులో? నీ దేహమే దేవుని ఆలయమై ఉన్నావు నీవు. బలిపీఠాలు పడిపోయి ఉన్నాయి. బలిపీఠాలు ఏమో చెప్పండి? ఇప్పుడు మనమే కట్టుకోవాలి. ఏలియా అక్కడికి వెళ్ళాడు, చూశాడు, దహన బలి ఇద్దారని చూడబోదికి అక్కడ ఏమైపోయింది తెలుసా? పడిపోయి ఉంది బలిపీఠం. పడిపోయి ఉంది కదా అని ఆ పడిపోయిన బలిపీఠం దగ్గరే దహన బలి అర్పించేస్తే కుదురుతుందా? కుదరదు. ఆ బలిపీఠాన్ని చూస్తున్నాడు. ఇదేంటి? ఇప్పుడు మనం ఏం చేస్తాము? మనం ఎప్పుడు మనం ప్రార్థించేది ఎక్కడ చేస్తాం? మన ప్రార్థన మన బలిపీఠము. మన బలిపీఠం దగ్గర మనం మోకరిస్తాం. ఇశ్రాయేలీలకు అందరికీ ఒకే బలిపీఠం ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక్కొక్క బలిపీఠం అన్నాడు ఆయన. ఏంటంటే మనం ఇప్పుడు మన ప్రతి ఒక్కరము ఒక్కొక్క బలిపీఠము. ఇప్పుడు మన బలిపీఠం ఏమైపోయి చెప్ప? పడిపోయి ఉన్నాయి బలిపీఠాలు. ఇప్పుడు మన బలిపీఠాన్ని కట్టుకోవాలి. మన బలిపీఠం కట్టుకోవాలి. దేవుడు చెప్తున్నాడు, ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్యం ప్రత్యక్షమై ఏమంటున్నాడు తెలుసా? 12 రాళ్లతో నువ్వు, అదే అపోస్తులకు 12గా సూచనగా ఉంది, యూదులకు 12 గోత్రాలు సూచనగా ఉంది బలిపీఠము. కాబట్టి ఇప్పుడు మనం బలిపీఠాన్ని కట్టుకోవాలి. బలిపీఠాన్ని బాగు చేసుకోవాలి. బలిపీఠం అనగా హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. బలిపీఠము బాగోపదే నువ్వు దేవుని చూడలేవు. బలిపీఠము శుభ్రం చేసుకుంటేనే కానీ, అనగా హృదయం శుద్ధం చేసుకోవాలి. బలిపీఠం అంటే హృదయమే. నీవు నేను ఏం చేయాలి తెలుసా? మన హృదయం అనే బలిపీఠాన్ని శుద్ధి చేసుకోవాలి.
అనగా దాన్ని బాగు చేసుకోవాలి. దేవుడు అంటాడు ఇర్మీయా గ్రంథంలో, నరులను నేను యథార్థంగా పుట్టించాను, వారి తంత్రములు కలిగించుకుని వాళ్ళ హృదయము చెడిపోయింది అంటాడు. అసలు దేవుని తల్లి గర్భంలోంచి రాక మునుపు నుంచి కూడా చాలా పరిశుద్ధంగా దేవుడు మనల్ని తల్లి గర్భంలో పెట్టాడట. చాలా పరిశుద్ధంగా తల్లి గర్భంలో పెట్టాడట. చాలా పరిశుద్ధంగా భూమి మీదకి వచ్చామట. చాలా పరిశుద్ధంగా బుడుబుడు నడకలేస్తామంట. అక్కడి నుంచి ఇంక మన యొక్క టాలెంట్ బయటపడుతుంది. ఎవరు చూసుకుని మాట్లాడతాము? ఆ శనకుమారుడికి ఎలా తెలుస్తుందంటే వాతావరణము, ప్రభావము, ఆదాము యొక్క ప్రభావము భూమి పడబోతుకు వచ్చేస్తుంది. ఎందుకని? వాక్యమే చెప్తుంది, ఆదాము చేసిన పాపము భూమి శపింపబడ్డది. తల్లి గర్భంలోంచి ఎప్పుడైతే మన భూమి మీదకి వచ్చామో ఆదాము యొక్క పాపం అంటుకుంటుంది మనకి. ఇంకా అందుకని మన బలిపీఠము పాడైపోయినట్లే. ఇప్పుడు మన వాక్యము ద్వారాగా మన బలిపీఠమును మనం కడుక్కోవాలి, కట్టుకోవాలి, బాగు చేసుకోవాలి. బాగు చేసినట్టు ఏలియా బలిపీఠాన్ని బాగు చేస్తే ఎలాంటి ఉద్యమం వచ్చిందో తెలుసా బిడ్డలారా? అక్కడ ఆ బలిపీఠాన్ని బాగు చేసి దేవుడు చెప్తున్నాడు, అక్కడ క్రమం చెప్తున్నాడు. 12 రాళ్ళు తీసుకురా, 12 రాళ్ళు బలిపీఠానికి అమర్చు. ఆ రాళ్ళ చేత యెహోవా నామమును 2 మానికల గింజలంత లోతు కందకం తవ్వించు. అంటే ఒక గుంటోడు తవ్వు, ఆ కందకం మీద పేర్చాలి క్రమముగా. ఆ కందకం చుట్టూ నీళ్ళు వేసేయాల. కందకం అంటే చిన్న గొయ్యి ఉంటుంది, మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. చిన్న గొయ్యి ఉంటుంది, ఆ గోతు మీద కట్లు పేరుస్తారు, ఆ కట్ల మీద మాంసం పేరుతారు, ఆ మాంసం దహించాలి. దేవుని స్తోత్రం. అదే రామాపత్రికలో అంటాడు, సజీవ యాగముగా నీ శరీరము నీవు దేవునికి సమర్పించు. బలియాగం అయ్యి ఏదైతే పాత నిబంధనలో ఒక పశువుని తెచ్చి కట్లుగా నరుగుతావో ఇప్పుడు నీ శరీరమే సజీవ యాగంగా దహింపబడాలి. అప్పుడు ఆ యొక్క బలి అర్పణ దేవుడు అంగీకరించి ఆకాశం నుండి అగ్ని దిగి ఆ కట్లు, ఆ బలిపీఠము, ఆ కిందనున్న నేల కాలిపోయి బూడిదైపోయిందట. చదవండి ఒకసారి, కిందకి చదవండి. చూడండి, సమస్తమైన నైవేద్యమును అర్పించు సమయమున. నైవేద్యం అంటే ఏంటి? స్తోత్రము, స్తుతి. దేవునికి నైవేద్యం ఏంటి? ఇప్పుడు ప్రకటన గ్రంథంలో అంటాడు, మీ ప్రార్థనా ధూపమే ఏంటంటే పరలోకం నుంచి దూతలు వచ్చి ధూప నైవేద్యం తీసుకుని వెళ్తాయి అంటాడు. అంటే మనం ఏమర్పించాలి? దేవునికి ఏమర్పించాలి? స్తుతి నైవేద్యం దేవునికి అర్పణగా అర్పించాలి. అది దేవుడు అంగీకరించాలంటే అది ఒక క్రమ ప్రకారంగా ఉండాలి. బలిపీఠం బాగోవాలి, బలిపీఠం బాగు చేసుకోవాలి. ఏమండి? బలిపీఠం మీద నీళ్లు ఉండాలి అనగా పరిశుద్ధాత్మ నింపుదల కావాలి. అక్కడ ప్రార్థన ఒకటే కాకుండా ఏమి నింపమన్నాడు? అక్కడ నీళ్లు సాదృశ్యం దేని తెలుసా? దేవుని యొక్క ఆత్మకు సాదృశ్యమై ఉన్నది. నీవు ఇప్పుడు కొత్త నిబంధనలో చేర్చబడ నీవు నేను కూడా పరిశుద్ధాత్మలో నింపబడి, మన యోధా పత్రికలో ఉంటుంది ఆ మాట. ఏమంటాడు తెలుసా? అక్కడ నువ్వు ఆత్మలో నింపబడి నిన్ను నువ్వు కట్టుకుని పరిశుద్ధాత్మలో నువ్వు ప్రార్థన చేస్తూ, ఎలాగంట? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం వేరు, ప్రార్థన చేయడం వేరు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా మీకు? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడము. ఏమండి? చాలాసార్లు అన్న గుడికి వచ్చింది, ప్రార్థన చేసుకుంది, కానుకలు ఇచ్చింది, దశంభాగాలు ఇచ్చింది, వెళ్ళిపోయింది. కానీ ఒకరోజు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఆ రోజు తన బ్రతుకు మారిపోయింది. దేవుని స్తోత్రం. ఎలాంటి తిరుగుబాటు చేసిన వారైనా సరే కానీ బలిపీఠాన్ని బాగు చేసుకుంటే వాళ్ళ జీవితం స్థిరపడిపోద్ది అంతే. దేవుని స్తోత్రం. బలిపీఠం బాగు చేసుకోవడం అంటే పరిశుద్ధంగా జీవించాలి బిడ్డలారా.
బలిపీఠం బాగు చేసుకోవడం అంటే నీలో తోముతూ ఉండాలి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుని యొక్క అభిషేకము ఏలియాకు వచ్చిందండి. ఏలియాకు వచ్చి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి 39వ వచనం మనం చూస్తే కట్లు, మాంసము, నీరు, నేల బూడిదైపోయిందండి. అంత అగ్ని వచ్చిందో చూడండి. ఎలా దిగి వచ్చిందో చదవండి అమ్మా. ఆకాశం నుండి అగ్ని దిగిరాగా చదవండి. 38, 36. ఏలియా ఎలాగునా ప్రార్థన చేయొచ్చు, యెహోవా అగ్ని దిగి. చూడండి, నెంబర్ 1 దహన బలి పశువు, కట్టెలు, రాళ్ళు, బుగ్గి అనగా నేల మొత్తం దహించబడ్డాడు. దేవుని స్తోత్ర. ఏమండి, మన యొక్క బలి, మన యొక్క దహనము సువాసనగా మారాలి అనగా దేవుడు దిగి రావాలి నీ బలిపీఠం మీదకి. దేవుని స్తోత్ర. నీ బలిపీఠం మీదకి దేవుడు దిగి రావాలి. రావాలంటే మన బలిపీఠం పరిశుద్ధంగా సువాసనగా ఉండాలా. మన బలిపీఠాన్ని బాగు చేసుకోవాలా, మన బలిపీఠాన్ని కట్టుకోవాలా. ఎంతమంది బ్రతుకులు స్థిరం లేనప్పుడు దేవుడు చెప్పినప్పుడు మళ్ళీ బలిపీఠాలు కట్టుకుని వాళ్ళ బ్రతుకులు స్థిరపరచుకున్నారో ఒక 2-3 గురించి చెప్తారు. అది కాండ 35 అధ్యాయం 2వ వచనం. అది కాండ 28 అధ్యాయం 18వ వచనంలో యాకోబు అనే భక్తుడు ప్రయాణమై పోతుండగా అరణ్య మార్గమున చీకటి పడిపోయాక ఒక రాయి తలడగా తీసుకుని అక్కడ పడుకున్నప్పుడు ఒక గొప్ప దర్శనం చూశాడు. చూసి ఏం పేరెట్టాడు తెలుసా ఆ స్థలానికి? ఇది దేవుని నివసించిన స్థలము, ఇది వేరొక స్థలం కాదు, ఇది దేవుడు నివసించిన స్థలమే. ఆ స్థలము పేరు, ఎన్ని సందర్భాల్లో ఎవరెవరు అక్కడ బలిపీఠాలు కట్టారో మనం చూద్దాం. ఒక్కసారి 28 అధ్యాయం 18 వచనం. అప్పుడు తలడగా చేసిన రాయిని తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసి ఆ తలానికి బేతేలు అని పేరు పెట్టాను. ఎప్పుడు బలిపీఠం దగ్గరికి వెళ్తే ఏం చేయాలా? బలిపీఠం దగ్గరికి వెళ్తే ఏం చేయాలా? మొక్కుబడి చెల్లించాలా. మొక్కుబడి చెల్లించాలంటే మళ్ళా దేవుడిచ్చిన దాంట్లో దశభాగం ఇచ్చేవాళ్ళ, దేవుని భాగం వెళ్ళిపోతుందని ఏం చేశాడంటే అక్కడి నుంచి రూట్ మార్చి వెళ్ళిపోతున్నాడు యాకోబు. అలాగని చెప్పింది బైబిల్, స్పష్టంగా చెప్పింది. బేతేలుకి వెళ్ళవలసిన యాకోబు సుక్కోతుకి వెళ్ళాడని ఉంటుంది అక్కడ. బేతేలుకి ప్రయాణం చేయవలసిన యాకోబు సుక్కోతుకు ప్రయాణం చేసినని ఉంటుంది. ఇతను సొంత ఆలోచన, బలిపీఠాన్ని కట్టాలనే ఆలోచన విడిచిపెట్టేశాడు. బలిపీఠాన్ని అక్కడ బాగు చేయాలి, బలిపీఠం కట్టాలి, తిరిగి వస్తే కడతానని చేయవలసిన పని ఇతను ప్లానింగ్ మార్చుకుని వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు. దేవుని పని అక్కడ వదిలేసి, మొక్కుబడి వదిలేసి. అప్పుడు ఏమైపోయారు తెలుసా? తన కుమార్తె చెడగొట్టబడ్డాది. ఆ వార్త వినిన అన్నగారులు తక్కువ మందా? 12 మంది అన్నగారులు, తనకి అన్నదమ్ములు. ఈ 12 మంది కలిసి మా చెల్లెల్ని ఎలా చేస్తావా అని ఆ ఊరు రాజుతో సహా చంపేస్తారు. ఇప్పుడు యాకో బట్టలు చింపుకుని ఏడుస్తాడు. ఏమని? ఒక ఊళ్ళు చంపారు అనుకోండి, పక్కన్న 10 ఊళ్ళో ఏం చేస్తారు? ఆడెవడో దారిన పోయి కూడా దారిన పోకుండా మరి పక్క ఊళ్ళో చంపేసి వెళ్ళిపోయాడు రాని ఆ 10 ఊళ్ళో లేచి రారు. వాడు ఒక ఇంటోడాడు ఒక ఊరిని చంపేశారు వాళ్ళు. ఎలా చంపగలిగారు తెలుసా మీకు? ఆ రాజు అంటాడు, మా అబ్బాయి ఇష్టపడ్డాడండి, మీరే మా పక్కనే ఉండి మీరు నివాసం చేయండి, మీ అమ్మాయిలు మాకిచ్చుకుందాం, మా అమ్మాయిలు మీకు ఇచ్చుకుందాం అంటే వీళ్ళు ఏమని చెప్పారంటే, కొడుకులు చెడు ఆలోచనతో మాతో మీరు ఏం అందాలంటే మీ పురుషులు సున్నతి చేయించుకోవాలి, మాకు ఆచారం ఉంది అని వాళ్ళందరికీ సున్నతి చేస్తే 5 రోజుల వరకు పురుషులు నడవలేరన్నమాట సున్నతి చేయించినప్పుడు. ఈ బాధలో వాళ్ళు ఉన్నప్పుడు వెళ్ళి కోసేసారు పీకలాలు వెళ్ళి. పోలే వీళ్ళు పిల్లల్ని ఆలకాలి, పిల్లల్ని వెళ్ళకి పోలే ఆళ్ళ మనొచ్చుకుంటూ పుచ్చుకుంటూ ఎక్కడ అభివృద్ధి చెందుతామన్న ఆలోచనతో పాపం ఆ ఊరోళ్ళు అందరూ సున్నతి పొందారు. పురుషులు సున్నతి పొందిన నల్లేరు, 5 రోజుల వరకు నల్లేరాడు మాందాడు. బైబిల్ చెప్తుంది అలా. వీళ్ళు మొదటి రోజున వీళ్ళు పీకలు కోసేసారు వెళ్ళి, రాజుతో సహా, వాళ్ళ చెల్లిని పాడు చేసినతో సహా. ఇప్పుడు యాకోబు పిచ్చోడు అయిపోయి బట్టలు పీరుకుని ఏడుస్తూ మోకరించి ప్రార్థన చేస్తా అంటున్నాడు. దేవుడు అంటాడు,
35:2 నువ్వు మందిరము కట్టాలి, బలిపీఠం కట్టుకో. నువ్వు వెళ్ళి దేవుని స్తోత్ర, నువ్వు బలిపీఠం కట్టుకో. నువ్వు బలిపీఠం కట్టుకోకుండా నీ బ్రతుకు పోగావాలంటే ఎక్కడ అవుతుంది? ఏమంటున్నాడు 2వ వచనంలో? యాకోబు తన ఇంటి వారితోనూ తన వద్దనున్న వారందరితోనూ. అంటే యాకోబు సహవాసం ఎలాగుందండి? యాకోబు సహవాసం ఎలాగుంది? ఓ పక్కన ప్రార్థన ఉంది, ఓ పక్కనే చెప్పండి అన్యదేవతలను అనుసరిస్తున్న విధానం కూడా తన కుటుంబంలో. తెలుసా, మనం బలిపీఠం కట్టుకోవాలి, బలిపీఠం బాగు చేసుకోవాలి. బలిపీఠం ఎప్పుడైతే బాగు చేసుకుని కట్టుకుంటామో మన కుటుంబం స్థిరపడిపోద్ది, మన జీవితం స్థిరపడిపోద్ది, మన దహన బలి దేవుడు అంగీకరిస్తాడు. దేవుని స్తోత్ర. 2వ వచనం చదువుదాం. వాళ్ళ విగ్రహారాధనలతో ఉన్నారు. పారేయండి, పారేసి ఏమంటారు సార్? స్నానం చేయండి, బట్టలు కూడా మార్చుకోండి. ఎంత వివరంగా చెప్పాడు దేవుని స్తోత్ర. ఏంటంట? శుద్ధి చేసుకుని మీరు వస్త్రాలు కూడా మార్చుకుని, పాత వస్త్రాలు పారేయండి, ఇంక ఎక్కడ దిగింది. కొంచెం మరలా కొత్త బట్టలు కట్టుకుని రండి. మనం ఎక్కడికి వెళ్దాము? బేతేలుకి వెళ్దాం. బేతేలుకి వెళ్ళి అక్కడ బేతేలుకి ఎందుకు వెళ్ళాలి? దేని గురించి వెళ్ళాలి? బలిపీఠం కట్టాలి. చదవండి. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గంలన్నీ కూడా జయము చూపించిన దేవునికి బలిపీఠము కట్టిందాం రండి. దేవుని స్తోత్ర. నీకు ఎప్పుడైతే శ్రమ వచ్చిందో, నీకు ఎప్పుడైతే కష్టాలు కలుగుతున్నాయో అబ్జర్వ్ చేసుకుని మరలా దేవుని బలిపీఠం దగ్గరికి వచ్చి బలిపీఠాన్ని నువ్వు మరలా ఏం చేయాలి? బాగు చేసుకోవాలి. నీ బలిపీఠాన్ని నువ్వు కట్టుకోవాలి. నీ బలిపీఠాన్ని నువ్వు మరలా దాన్ని పవిత్రపరచుకోవాలి. మనమేం దేవుళ్ళం కాదు, ప్రతి ఒక్కరు కూడా పడిపోతాం. అందుకని అక్కడ ఏలియా బలిపీఠం పడిపోయిందని ఉంది. ఏమైందట? ఏలియా బలిపీఠం ఏమైంది? పడిపోయింది. అక్కడ పడిపోయిన బలిపీఠాన్ని మళ్ళీ కట్టుకోవాలి, మళ్ళీ లేవాలి. నీతిమంతుడు 7 మార్లు లెగిస్తాడు తప్ప ఒక్కసారితోనే కొట్టివేయబడదని చెప్పలేదు. నీతిమంతుడు 7 సార్లు లెగిస్తాడు, పడతాడు, లెగుతాడు, కానీ లేవాలి ఖచ్చితంగా. దేవుని స్తోత్ర. దేవుడు మనకు అవకాశం మరలా ఇచ్చాడు, మరలా మనకు ఆవుసి ఇచ్చాడు, మరలా మనకు సమయం ఇచ్చాడు. మన బలిపీఠాన్ని కట్టుకుందాం. మన బలిపీఠం మీద మన దహన బలి అర్పిద్దాం. మన దహన బలి మీద మన దేవుడు వచ్చి ఆ యొక్క అర్పణాన్ని స్వీకరించేలాగిన ఇష్టపూర్వకమైన బలి మనం అర్పిద్దాం. ఇష్టపూర్వకమైన అర్పణ దేవునికి మనం ఇద్దాం. యాకోబు అక్కడ బలిపీఠం కట్టి బలి అర్పించినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడట. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ఈ యొక్క 28:18 బేతేలు అనే స్థలంలో, బేతేలు అనే ఆ స్థలంలో కట్టబడిన బలిపీఠముకు మునుపు అబ్రాహాము తన తాతైన అబ్రాహాము కట్టాడంటండి బలిపీఠము. చూద్దాం 12:8. 12:8. ఆ ప్రాంతంలో రమారమి, ఆ ప్రాంతంలో అంటే దేవునికి ఆ ప్రాంతం మీద ఎంత ప్రీతి ఉందో చూడండి. 12:8. అక్కడ యెహోవాకి బలిపీఠము కట్టి యెహోవా నామమును ఏం చేశాడట? ప్రార్థన చేశాడట. యాకోబు పితృడైన తాతైన ఏమండి అబ్రహాం గారు కూడా ఏం కట్టి అలవాటు చెప్పండి? బలిపీఠం కట్టాడు. ఎక్కడ? బేతేలుకి హాయికి మధ్యలో. అంటే బేతేలు యొక్క పరిహార ప్రాంతంలో అబ్రహాము కూడా బలిపీఠాన్ని కట్టినట్లుగా కనపడుతుంది. అందుకనే ఆ ప్రాంతము ఇశ్రాయేలీలకు అప్పచెప్పాడు దేవుడు. ఆ ప్రాంతం అంతా కూడా ఇదిగో నీ ప్రజలు దీన్ని స్వతంత్రించుకుంటారు అన్నాడు. మన పిల్లలు స్వేచ్ఛగా ఉండాలంటే, మన పిల్లలు దీవింపబడాలంటే మనము బలిపీఠాలు కట్టుకుంటూ పోవాలి. దేవుని స్తోత్ర. మన బలిపీఠాలు బాగు చేసుకుంటూ వెళ్ళాలా. మన బలిపీఠము పవిత్రంగా ఉండాలా. మన బలిపీఠం మీద దహన బలి దేవుడు అంగీకరించినట్లుగా ఉండాలా. అబ్రహాము బలిపీఠాలు కట్టాడు, ఇసాకు బలిపీఠాలు కట్టాడు. అండి వాళ్ళ మనవడైన యాకోబు కూడా బలిపీఠములు కట్టుతూ వస్తున్నాడు. కడుతూ వస్తున్న బలిపీఠాలే ఆ దినానికి ఒక్కసారి ఏలియా చూడబోదికి బలిపీఠము పడిపోయింది.
ఈ సమయంలో మన బలిపీఠం ఎలాగుందో మనం పరీక్షించుకోవాలి. ఏమండి, ఆ ఆదికాండం 8వ అధ్యాయము 20వ వచనములో 150 రోజులు ప్రచండమైన వాన కురిస్తే భూమి మీద ఒక్క మనుషుడు కూడా లేకుండా చనిపోయిన తర్వాత వాళ్ళు మరలా ఆరిన నేల మీద అడిగి పెట్టినప్పుడు నోహాబు కూడా ఏం చేయడం తెలుసా? యెహోవాకు బలిపీఠం కట్టాడు. దేవుడి స్తోత్రం. ఏం చేశారండి? ఆయన బలిపీఠం కట్టాడు. ఎందుకని? ప్రభా, ఈ భూమి మీద ఒక్క నరుడు లేడు, ఒక్క మనుషు లేడు, యనమండురు తప్ప చూద్దారంటే ఎవరు కూడా, మొత్తం అందరినీ కూడా నువ్వు శూన్యం చేసేసావు, నీకు ఒక బలిపీఠం కడుతున్నామని కృతజ్ఞతతో అక్కడ మరలా బలిపీఠం కట్టాడు. ప్రారంభ బలిపీఠము, కృతజ్ఞత బలిపీఠము. పవిత్రమైన జంతువులను, పవిత్రమైన పక్షులను తెచ్చి అర్పణగా అర్పించాడట. దేవుని స్తోత్ర. బలిపీఠానికి ఉండిన గొప్ప ధన్యత బైబిల్లో దేనికి లేదు బిడ్డలారా. ఒక దైవజనుడు బలిపీఠము పడుపు ఒరిగింది అని చెయ్యి అయిపోయి చనిపోతాడు తెలుసా? అర్నోరు కళ్ళమ దగ్గర ఎద్దు కాలు జారగా బలిపీఠము పడిపోతుందేమో అని ఆ యాజకుడు లేవీయుడు చెయ్యి వేయగా యెహోవా ఉగ్రత అతని మీదకు చనిపోయాడు. అంటే మనుషుడు దేవుని బలిపీఠం మీద చెయ్యి వేయడానికి కూడా అర్హత లేదు మనకి. అలాంటి బలిపీఠాన్ని హృదయంలో పెట్టాడు. మీ దేహమే దేవుని ఆలయమై ఉన్నది అన్నాడు ఆయన. మీ దేహమే దేవునికి మందిరమై ఉన్నది అన్నాడు ఆయన. ఇప్పుడు ఆ మందిరము, ఆ బలిపీఠము, ఆ దహన బలిపీఠము మనం బాగు చేసుకోవాలి ఈ రోజు నుంచి. మొదట పేతురు పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాల్లో చెప్తాడు ఎలాగా కట్టుకోవాలి కొత్త నిబంధనలో. చదువుదాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మనుషుల చేత విసర్జించబడి దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయగు చూడనా అనుకూలము గలదు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా అనగా బలిపీఠముగా మీరు కట్టబడాలి. అంటే కొత్త నిబంధనలో కూడా ఏముంది? బలిపీఠం ఉంది, ఆలయం ఉంది. ఏ రాళ్ళు ఇప్పుడు మనము ఏ రాళ్ళు అండి? సజీవమైన రాళ్ళు అంటానేమో నేను, మీరందరూ అంటాడు అక్కడ. అంటే ప్రభు భోజనం తీసుకుంటున్న ప్రతి ఒక్కరు అరుగులే. ప్రభు యొక్క రక్తమును ద్రాక్షరసముగాను ఆయన శరీరము రొట్టుగా తీసుకుంటున్న మనం అందరము కూడా సజీవమైన రాళ్ళము. సజీవమైన రాళ్ళు మనం ఏం చేయాలి తెలుసా? మందిరముగా కట్టబడాల. మందిరముగా కట్టబడితే ఆ జీవము గల దేవుడు మందిరాన్ని ఏం చేస్తాడట? ఏం చేస్తాడట? దాన్ని ఆ మందిరంలోకి వస్తాడు ఆయన, ఆనందింపజేస్తాడు ఆయన. ఇప్పుడు మనం మందిరంగా మారాలి, ఆ మందిరంగా కట్టబడాలి. మనం ఒక్కొక్కరు అమూల్యమైన రాళ్ళు. మనము ఎవరు? మనము అమూల్యమైన రాళ్ళము. కాబట్టి సమయాన్ని అర్థంగా పోనివ్వక, సమయాన్ని అర్థంగా మనము చేయక, ఎక్కువ సమయాన్ని దేవునితో గడపడానికి, ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడపడానికి. ఏమండి, చాలా సమయాన్ని మనం లోకంలో గడుపుతాం, చాలా సమయాన్ని అనవసరంగా గడుపుతాం, చాలా సమయాన్ని ఎందుకు పనికిరాకుండా చూస్తాం. ఒక రోజంతా మీరు సాయంత్రం నుంచి ఉదయం వరకు మీ గురించి ఎంత కష్టపడ్డారు, ఎంత పని చేసుకున్నారు, వ్యర్థంగా ఎంతకు వచ్చే ఇబ్బంది లెక్కేసుకోవాలి. ప్రతిరోజు క్రైస్తవుడు నీ గురించి నువ్వు 8 గంటలు కష్టపడాలి. ఉద్యోగం చేసేవాడైనా, వ్యాపారం చేసేవాడైనా, చేతి వృత్తి చేసేవాడైనా ఖచ్చితంగా 8-9 గంటలు కష్టపడాలి. మిగతా సమయం మనకు ఉంటుంది. 7 గంటలు నిద్రపోవాలి సమృద్ధిగా. ఇంకా సమయం ఉండిపోయింది. 8 గంటలు కష్టపడతాము, ఒక 8 గంటలు నిద్ర తీసేయండి. ఎన్ని గంటలు పోయింది? 16 గంటలు పోయింది. ఇంకెన్ని గంటలు ఉంది?
24లోని ఏంటి 8 గంటలు దేవునితో సావాసం చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడే మనము సజీవమైన రాళ్ళు అయిపోతాం.